క్రైస్ట్ అంటే క్రీస్తు అని అర్థం. మాస్ అంటే ఆరాధన. ఇప్పుడు చెప్పండి, క్రైస్ట్ అంటే తెలుగు చెప్పుకుంటే క్రైస్ట్ అంటే చెప్పండి. క్రైస్ట్ అంటే క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. కదా చెప్పండి, ఎవరిని ఆరాధించడము? కేక్ తినడం క్రిస్మస్ కాదు. ఈరోజు కేక్ తినవచ్చు, స్వీట్ తినవచ్చు, అది ప్రాముఖ్యం కాదు. అది మన శరీర తృప్తి తింటాం దాన్ని. కానీ దేవుడిని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేయడం అంటే పాటల ద్వారా దేవుని మనం స్తుతించాలి, ప్రార్థనలు చేయాలి, స్తుతి ఆరాధనలు మనం ఏకీభవించాలి, వాక్యములు వినాలి. వాక్య ప్రకారంగా మనం జీవించిన వారమైతే అటువంటి వారు క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటున్నారు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమ కలుగునుగాక.